క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగాల్లో ఆదరణ వలన పొందే విజయోత్సవాలు అనే అంశాన్ని అనుదిన వాహినిలో మనం ధ్యానించుకుందాం. ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ తన వెలలేని ఆస్తిగా భావిస్తున్న మనలను అగాధ లోయల్లాంటి శ్రమల్లో, శోధనల్లో విడిచిపెట్టేసి కొనికేవాడు ఎంతమాత్రము కాదు. మనల్ని ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఏదో ఒక సమయంలో వారికి ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శక్తి లేకనో, శక్తి చాలకనో చివరకు వదిలిపెట్టేయవచ్చు. ఎవరైనా మనల్ని ప్రేమతో ఆదరిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. మనం మోస్తున్న ఈ శ్రమ కాస్త తేలికైతే చాలనే అద్భుతాలు కోరుకుంటాం. నిరాశ, నిస్పృహ నిన్ను కుదిపేస్తుందేమో, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు నీ చెయ్యి ఎన్నడూ విడువడు, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని రక్షింపనేరకై ఉన్నట్లు ఆయన హస్తమేమీ కురచ కాలేదని జ్ఞాపకం చేసుకుందాం. 2000 సంవత్సరాల క్రితం మనల్ని మన పాప శాపాల నుండి విడిపించి శాశ్వత జీవాన్ని ఇచ్చేందుకు తన మహిమ సింహాసనాన్ని, పరలోకాన్ని విడిచి దీనుడై ఈ లోకంలో జన్మించి మన శిక్షనంతా తానే మోసి తన ప్రాణాన్ని చివరి రక్త బిందు వరకు పెట్టేశాడు. మనల్ని నా కుమారుడా, నా కుమార్తె అంటూ దినమెల్లా మన వైపు చేతులు చాపి ఉంచాడు. శ్రమల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, నీ ఒంటరితనాన్ని దూరంగా వదిలేసి నీ కొరకై చాపుతున్న మన తండ్రి హస్తాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి చూడు. క్రీస్తుతో నీ అనుభవం మరింత రెట్టింపవుతుంది. నీ ఆశయ సాధనాల్లో ఎన్నిసార్లు విఫలమైనా సరే మన తండ్రి హస్తాన్ని పట్టుకొని మరోసారి ప్రయత్నించి చూడు, విజయాన్ని రుచి చూస్తావు. అందుకే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. భయపడకుము, దిగులు పడకము అని వాగ్దానం చేస్తున్న మన తండ్రి హస్తం అనుదినం ఆదుకుంటున్న మన జీవితాల్లో ఎల్లప్పుడూ విజయోత్సవమే. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.